ఆహ్, ఒకవైపున పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్యన ఒక విచిత్రమైనటువంటి ఒప్పందం జరిగింది. పాకిస్తాన్‌లో నుంచి బంగ్లాదేశ్ విడిపోయిందే పాకిస్తాన్ వాళ్ళ హింస కారణంగా, అరాచకం కారణంగా 4,00,000 మంది మహిళల మీద అత్యాచారాలు చేసినటువంటి పాకిస్తాన్ సైనికుల దెబ్బకి బలైనటువంటి తూర్పు పాకిస్తాన్‌లోని ప్రజలు తిరగబడి అక్కడ పోరాటం చేస్తూ భారతదేశానికి పారిపోయి వస్తుంటే వాళ్ళని కాపాడి ఆ రోజున బంగ్లాదేశ్ ఏర్పాటు చేశాం. ఇప్పుడు యూనస్ అనే అమెరికా కుక్క అక్కడికొచ్చి పరిపాలిస్తున్నటువంటి వేళ ప్రజల చేత ఎన్నికలు కాకుండా ఆపాదించబడినటువంటి ఆ నాయకుడి పుణ్యమా అని చెప్పి ఇప్పుడు ఏ దేశం నుంచి విడిపోయిందో ఆ దేశంతో ఒక దారుణ ఒప్పందం చేసుకుంది. ఏంటయ్యా అంటే పాకిస్తాన్ మీద ఎవరైనా దాడికొచ్చినా బంగ్లాదేశ్ యుద్ధంలోకి వెళ్తుందట. బంగ్లాదేశ్ మీద ఎవరైనా దాడికొస్తే పాకిస్తాన్ యుద్ధంలోకి వెళ్తుందట. బంగ్లాదేశ్ మీద దాడి చేసే తీరిక ఎవరికీ లేదు. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళ తరపున యుద్ధం చేయక్కర్లేదు. కానీ పాకిస్తాన్ భారతదేశం మీద దాడులకు దిగుతుంటది. ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు దిగుతుంది. అప్పుడు బంగ్లాదేశ్ వెళ్ళి ఈ 2 దేశాలతో యుద్ధం చేయాలి. ఆళ్ళ దగ్గర ఉండి సచ్చిందే సైన్యం తక్కువ. కేవలం పోలీసింగే ఉంటుంది. ఆ ఉన్న సైన్యానికి ఏమీ తెలియచావదు. సరైన ఆయుధాలు లేవు. ఈళ్ళెళ్ళి పాకిస్తాన్ తరపున వీళ్ళు చస్తారనమాట. అంటే ఈ దిక్కుమాలినటువంటి ఒప్పందాన్ని ఈ ఇద్దరు కలిసి కుదుర్చుకున్నారు.